హాయ్ అండి. మరి నేను చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. నాకు హెల్త్ బాగోలేదని చెప్పాను. సో, నేను వీడియో చేయడానికి కూడా చాలా రోజులు టైం తీసుకున్నాను. దేవుడు మహాకృపను బట్టి నాకు ఇప్పుడైతే పర్వాలేదండి. సో, మేము మామిడికాయలు తీసుకోవడానికైతే వెళ్ళాము. నాకు హెల్త్ బాగోలేదని నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను. నా కొరకు ప్రేయర్ చేయమని చెప్పాను. చాలామంది కూడా నాకు రెస్పాండ్ అయ్యారు. ప్రార్థన చేస్తామక్క అని చెప్పి మెసేజ్ పెట్టారు. సో, వాళ్ళందరికీ కూడా పేరు పేరున దేవుడి నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. మేము ఈ ప్రభాస్ కాలేజీ దగ్గర తీసుకోవడానికైతే వెళ్ళామండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు జనాలైతే ఇసుకేస్తే రాలట్లేదు కానీ మామిడికాయలకి. కాయలు ఏవైనా సరే ఆల్రెడీ మనం మొన్ననే ఒక ఘటన చూసామండి హైదరాబాద్లో. మామిడికాయలు తిని ఇద్దరు పిల్లలు కూడా చనిపోయిన విషయం మనకి తెలిసిన విషయమే. న్యూస్లో అన్నిటిలో చూసాం కదా మనం. సో, మామిడికాయలు ఏవి మందులేసి పండించారు, ఏవి న్యాచురల్గా పండినవి అని చెప్పి మనం తెలుసుకోలేమండి. ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా తోటల నుంచి పంపిస్తాము అది ఇదని చెప్పి మనకి వీడియోస్ అయితే పంపిస్తున్నారు. కానీ అందులో మనం ఆర్డర్ చేసుకుందామని చూస్తే కేజీ 600, కేజీ 700 అలా చెప్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాయను బట్టి రేట్లు అయితే చెప్తున్నారు. సో, వీళ్ళందరూ కూడా రైతులేనండి. రైతులే అమ్ముతున్నారు కదా అని మనం వెళితే అక్కడ దళారులు కూడా ఉంటారు. అంటే మారుబేరగాళ్ళు కూడా ఉంటారండి. సో, మనం కాయలు చూసి తీసుకోవాలి. ఎలా చూసి తీసుకుంటాం అక్క? అన్నీ ఎల్లో కలర్లోనే ఉన్నాయి కదా, మొత్తం పండిపోయినాయి కదా, మనకి ఎలా తెలిసిద్ది ఆనవాళ్ళు అది అని మనం అనుకుంటే కనుక ఒకటే గుర్తండి. మనం మ్యాంగోస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ తీసుకొని 1 అవరు మనం నీళ్ళల్లో నానేసుకోవాలండి. ఆ నీళ్ళల్లో నానితే కాయ కనుక మునిగిపోతే ఖచ్చితంగా ఆ కాయ మనకి వాళ్ళు మందులు ఏమీ వేసి పండించినట్లు కాదండి. ఎంతో కొంత అది న్యాచురల్గానే కాయ అయితే పంటకు వచ్చిందే కోసి వాళ్ళు పండించిందని మనకు తెలిసిద్ది. సో, మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటున్నాము. ఇప్పుడు అక్కడ నీళ్ళల్లో వేసి చూసే అంత టైం ఉంటుందా అని అంటే కరెక్టేనండి, ఉండదు. కానీ ఏంటంటే మనకి విపరీతంగా ఎల్లో కలర్లో ఉన్న కాయ తీసుకుంటే బాగుండిద్ది అని అనుకుంటే మనం పొరపాటు పడ్డామండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్న కాయలే చూసి తీసుకోవాలి. ఎందుకంటే వాటిని మనం కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మనం కొంచెం గడ్డేసుకోనో లేకపోతే ఒక బాక్స్లో మూత పెట్టుకోవడమో అలాగా గాలి ఆడిన కంటైనర్లో లాంటివి పెట్టుకొని మనం స్టోర్ చేసుకొని వాటిని పండిన తర్వాత తింటే కొంచెం హెల్త్కి మంచిదండి. మేము చిన్న రసాలండి ఇవి కాయలు అండి. చూడండి బుట్ట కాయ కనిపిస్తుంది కదా, చిన్న రసాలు వచ్చేసి 900 రూపాయలు పెట్టి తీసుకున్నామండి. 50 కాయలు 900 రూపాయలు పెట్టి తీసుకున్నానండి. సో, నేను బంగినపిల్లి కూడా అలాగే 50 కాయలు తీసుకున్నానండి. అవి వచ్చేసి నాకు 700 రూపాయలు పడ్డాయండి. రసాలు మాత్రం 900 రూపాయలు పడ్డాయి. కానీ బంగినపిల్లి కాయలు పాడైపోలేదండి. కాయలు మొత్తం బాగున్నాయి. కానీ రసాలు ఈవిడ అమ్మిందండి. కానీ చూడటానికి చాలా బాగున్నాయండి కాయలు. అక్కడ అన్ని బుట్టలు ఉన్నాయి కదా, ఆవిడ మనల్ని మోసం చేసిద్దని మనం అసలు కల్లో కూడా ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చెయ్యము. ఎందుకంటే ఆవిడ చెప్పిన మాటలు అలాగున్నాయి. కాయలు చూసి మాట్లాడండి, మీరు మోసంగా అమ్మే వాళ్ళ దగ్గరే కొనుక్కుంటారు అది ఇది అని చెప్పారు. సో, మనమైతే తీసుకున్నాము. ఆవిడ చెప్పినట్లు కాయలు అయితే తీయగానే ఉన్నాయి కానీ కాయ ఎక్కువ నిలవ ఉండలేదండి. ఎందుకనో ఏంటో తెలీదు, చాలా కాయలు వేస్టేజ్ అయిపోయినాయి. చూసి తీసుకోండి. కాయ ఏదైనా సరే గట్టిగా ఉన్న కాయ తీసుకోండి. చాలా మెత్తగా ఉన్న కాయ కానీ అలా తీసుకోవద్దు. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కాబట్టి మనకి 4 రోజులు నిలవ ఉండాలనే ఆలోచనలో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఫ్రూట్స్ ఎవరైనా సరే తీసుకోండి. ఈ ధర నుంచి ఆ ధర వరకు ఫ్రూట్సే. మేమైతే ఇక్కడ రసాలు తీసుకున్నాము. అది వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళు రోజుకి వందల మందికి ఫ్రూట్స్ అమ్ముతుంటారు. సో, ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, ఎవరు కొనేవాళ్ళు, ఎవరు తీసుకునేవాళ్ళు అని వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆలోచన అయితే ఉంటుంది కదా. సో, వాళ్ళు చెప్పడం తప్పు కాదు. వాళ్ళు చెప్పిందే విని మనం కొనుక్కోవడం అనేది మన పొరపాటేనండి. వాళ్ళ పొరపాటు అయితే ఏమీ లేదు. సో, చూడండి, ఇక్కడ నుంచి అవన్నీ కూడా ఫ్రూట్సేనండి. నేను మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళాము. మేము ఇద్దరం చెరసగం మీద తీసుకున్నామండి కాయలు. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. బంగినపిల్లి కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి.
ఇక్కడ ఈ బుట్ట వచ్చేసి 200 రూపాయలే చెప్పాడండి. చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. నేనేమనుకున్నానంటే అవి చెట్టు మీద నుంచి రాలిపోయిన కాయలేమో అని అనుకున్నాను. 250 రూపాయలు చెప్పాడండి ఆ బుట్ట. 200కే ఇస్తానన్నాడు. మేమైతే తీసుకోలేదు ఆ కాయలు. ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలీదు. మనం నిల్వ ఉన్న కాయలు వద్దని చెప్పి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద బుట్టలు. వాటిలో కాయలు మేము బేరమాడి 700 రూపాయలకైతే తీసుకున్నామండి. బంగినపల్లి బాగానే ఉన్నాయి. మరి సీజనల్లీ ఫ్రూట్స్ ఖచ్చితంగా మనం తినాల్సిందేనండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని ఫ్రూట్స్ అన్ని సీజన్లో రావు. వచ్చిన ఫ్రూట్స్ ఖచ్చితంగా మనం తినాలి. ఇతను అమ్మాడండి మాకు బంగినపల్లి మామిడికాయలు. చాలా మంచి కాయలు అమ్మారు ఇతను కూడా మాకు. చూశారు కదా. సో మరి మీరు కూడా సీజన్లో ఖచ్చితంగా మ్యాంగోస్ అయితే తినండి. సీజన్ అయిపోయిన తర్వాత సీజన్ రాకముందు తినే కాయలు కానీ మనం తీసుకునేవి కానీ ఏవి కూడా అవి న్యాచురల్గా వచ్చిన కాయలు కాదండి. గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏవైనా సరే సీజన్లో వచ్చే మల్లెపూలైనా సరే మనం తీసుకోవాలి. అలాగే సీజన్లో వచ్చే మ్యాంగోస్ అయినా సీతాఫలాలైనా ఏ ఫ్రూట్స్ అయినా సరే సీజన్గా వచ్చేవి ఖచ్చితంగా తినాలండి. దాంట్లో మామిడిపళ్ళు చేరుతున్నారు చూసారా కాయలు. దాంట్లో మనకి మరి మామిడికాయలో ఎంత పొటాషియం ఉంటుంది. మరి దీంట్లో మనకి ఆరోగ్యానికి సంబంధించిన చాలా మంచి ప్రోటీన్ మనకి దీంట్లో అందుతుందండి. ఫైబర్ అందుతుంది. అందుకనే మనం ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తినాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్ ఏంటంటే మామిడికాయ తినడం వల్ల మనకి క్యాన్సర్ కణాలు అనేది చాలా వరకు తగ్గిపోతాయండి. మన ఒంట్లో ఉన్న క్యాన్సర్ కణాలను చంపేస్తుంది మామిడికాయలో ఉన్న మరి ఆ పొటాషియం, ఆ యాంటీవైరస్ అనేది ఏదైనా సరే మన శరీరంలో క్యాన్సర్ కారకమైన సంబంధించిన ప్రతి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోరాడిద్దండి క్యాన్సర్ కణాల మీద. సో మరి అలా చూసుకున్నా సరే మామిడికాయ తినడం అనేది మరి మనకి చాలా మంచిదేనండి. తినేటప్పుడు ఒకటే మనం ఆలోచించాలండి, అది మంచిదా కాదా, ఎంతవరకు మనం మంచి కొనుక్కొని తింటున్నాము. మార్కెట్లో డబ్బులు పోయినా సరే మంచి కొనుక్కుంటున్నామా లేదా. చీప్గా వస్తున్నాయి అని కొనుక్కుంటే తర్వాత ఆరోగ్యం పాడైపోతుంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నాకు అసలు చాలా బాధ అనిపించిందండి. ఆ పిల్లలిద్దరు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖం అండి, ఎంత బాధ. ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన మామిడికాయలకి వాళ్ళ కుటుంబం బలైపోయిందండి అసలుకి నిజంగా. అలా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరన్నా మన ఇళ్ళకి ఫ్రూట్స్ తీసుకొచ్చినా సరే తినాలంటే భయం వేసిద్దండి. సో కానీ వాళ్ళు కావాలని అది ఆవిడ తీసుకొచ్చిన దాంట్లో అలా ఉండిద్దని ఎవరు కలగన్నారు కదా, అట్లా జరిగిద్ది అని చెప్పి. పిల్లలు మ్యాంగోస్ అంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఇష్టపడతారు. ఆ బిడ్డలు ఇద్దరు తిని చనిపోయినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చిందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు. చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొకసారి నా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. థ్యాంక్ యూ.